ప్రభువులో మనం పాలు పొందమునుపు దేవుని వాక్యంలో నుండి ఎస్తేరు గ్రంథం తీసుకుందాము. మనము ఇంతకుముందు తలస్తూ ధ్యానం చేస్తూ వచ్చిన ఎస్తేరు జీవితంలో నుంచి ప్రభు కొన్ని సంగతులు మన గమనానికి తెస్తూ వచ్చారు. ఈ ఉదయకాలం మరో మొర్దెకై వచ్చి మనం చూద్దాం. మన కొరకు ఏం వర్తమానం ప్రభు కలిగి ఉన్నాడో ఈ మొర్దెకై జీవితంలో నుంచి అని. మొర్దెకైని గూర్చి గ్రంథంలో చివరికి ఒక చక్కని సాక్ష్యాన్ని మనం చూస్తాం. 10వ అధ్యాయము ఎస్తేరు గ్రంథం. మనమందరము కలిసి 3వ వచనం చదువుకుందాం. అందరము కలిసి మనం 3వ వచనం బిగ్గరగా తేటగా చదువుకుందాం. వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించు, యోధుల్లో గొప్పవాడునై తన దేశస్థుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండెను అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, ఈ ఎస్తేరు గ్రంథాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మొర్దెకైని బట్టి మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం మీ బలలో మేము పాలు పొందకముందు మా కొరకు మీరేమి కలిగి ఉన్నారో మాకు దయచేయండి. వారి జీవితాల ద్వారా మాకు ఏమి నేర్పించ మీరు కోరారో మాకు నేర్పించు. విధేయులమై ఆ ప్రకారం మా జీవితాలకు నేర్చుకోవడమే కాదు, అన్వయించుకొని అలాగను జీవించ మా అందరికీ కూడా దయచేయండి. మీ బలలో యోగ్యంగా మేము పాలు పొందటకు మమ్మల్ని సిద్ధపరచు. మీ దయల హస్తాలకి మమ్మల్ని సమర్పించుకుంటూ వందనం చెల్లిస్తూ యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం. ఈ అధ్యాయాలన్నింటిలో మనం చూస్తాం ఆయన పేరు యూదుడైన మొర్దెకై. అంతవరకు మనకు చాలు. ఇంకా ఎన్నో వాక్యాలలో ఆయన పేరు మనకు స్పష్టంగానే కనపడుతుంది అని. మొర్దెకై యూదుడు. తర్వాత ఆయన జీవితాన్ని గురించి మనకు తెలిసిన కొంచెమే. అయితే చివరికి తన గురించి వ్రాయబడిన సాక్ష్యం బైబిల్లో 3వ వచనంలో చాలామందికి ఇష్టడుగాను ఉండెను అనే మాట. అయితే చాలామందికే కాదు, తాను దేవునికి ఇష్టడుగాను ఉన్నాడు. అలాగే చాలామందికి ఇష్టడుగాను ఉన్నటువంటి వ్యక్తి మొర్దెకై. సరే, ఇప్పుడు ముందుగా మొర్దెకై అనే పేరు యొక్క అర్థానికి మనం వచ్చినట్లయితే కనుక, మొర్దెకై అనగా యోధుడు అని అర్థం. ఒకవేళ మనకి ఇంకా అర్థమయ్యేటట్టు చూస్తే రానువవాడు అని అర్థం. కనుక మొర్దెకై అలాంటి పేరు తాను కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తాం. ఇంకొకటి మనం అర్థం చేసుకోవాలి. ఈ మొర్దెకై యొక్క ఇది హెబ్రూ పేరా లేకపోతే ఇక వేరే పేరా అని. ఎందుకంటే వీరు కల్దీల దేశానికి చెర తీసుకొని పోబడిన తర్వాత ఆ కల్దీల దేశపు రాజులు వారి పేర్లు కూడా మార్చారు, మనకు తెలుసు. కాబట్టి దానియేలు పేరేం పేరు? ఏం పేరు? ఏమో అనుమానంగా చెబుతున్నారు, బెల్తెషాజరు. హనన్యా పేరు ఏం పేరు?
తర్వాత హనన్య, మిషాయేల్ పేరు ఏం పేరు? అజర్యా పేరు ఏం పేరు? కాబట్టి వీళ్ళకి యూదుల పేర్లు ఉన్నాయి, హీబ్రూ పేర్లు. అయితే ఆ తర్వాత ఆ దేశానికి పోయిన తర్వాత వారికి పేర్లు మార్చారు. అది మనం దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో 4 గురించి చూస్తాం. అయితే ఈ మొర్దెకైకి వస్తే తాను ఇంకా లేటుగా అక్కడే ఉన్నటువంటి వానిగా మనకు అర్థమవుతాడు. సరే, మొర్దెకై అంటే ఒకవేళ ఆ దేశపు దేవతల పేరులో ఒక దేవత పేరు, ఈ పేర్లు కూడా అవే ఇందాక మనం చెప్పుకున్నవి. కాబట్టి వారు అన్ని రాజులు వారి దేశాలకు చెరగా తీసుకొని పోయిన ఈ యూదులకు పేర్లు మార్చి వారి దేవతల పేర్లు వారికి పెట్టారు. కనుక మొర్దెకై అంటే వారి దేశ భాష ప్రకారం మనం గమనించినట్లయితే కనుక సర్వెంట్ ఆఫ్ మర్దుక్ అంటే మర్దుక్ అనే దేవత యొక్క సేవకుడు అని అర్థం. సరే, ఇది మొర్దెకై. అయితే ఈరోజు మనము మన పేరును బట్టి ఎవరు మనో ఇతరులకు తెలియబడవచ్చునేమో, కానీ అయితే మన జీవితంలో మనము ప్రభు అయిన దేవుణ్ణి, నిజమైన దేవుని సేవకులంగా అనే సాక్ష్యం మనం పొందడం చాలా అవసరం. చివరికి దానియేలు అలాంటి వాడుగా బెల్తెషాజర్ అని పేరు పెట్టబడినప్పటికీ కల్దీల దేశపు రాజు నెబుకద్నెజరు తన దేవత పేరు ఆయనకి పెట్టినప్పటికీ అయితే దానియేలు మాత్రం తన దేవుని ఎందే భక్తి కలిగి ఉన్నాడు. హనన్య, మిషాయేల్, అజర్యాలు కూడా అలాగనే ఉన్నారు. అందుకనే చెప్పారు వారు రాజుతో, ఏమని చెప్పారు? నీవు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము మ్రొక్కం, నీకు జవాబు చెప్పాలన్న చింత కూడా మాకెంత మాత్రమును లేదు. సరే, పేర్లు మనకు ఎలాంటివైనా సరే, కానీ అయితే మన వాక్యానుసారమైన పేర్లు పెట్టుకోవడం అవసరం. నిజముగా మనము క్రైస్తవ కుటుంబాల్లోంచి వచ్చిన వారమైతే, ఆ తర్వాత తల్లిదండ్రులు రక్షించబడిన వారైతే వారి పిల్లలకు చక్కని వాక్యానుసారమైన పేర్లు, అర్థవంతమైన పేర్లు పెట్టుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అది అని. సరే, ఇప్పుడు మొర్దెకై అనే విషయానికి మనం వస్తే కనుక తాను ఎలాంటి వాడు అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ చివరి వచనంలో 10వ అధ్యాయం చివరి వచనంలో తన గురించి ఏమని అన్నారు? అక్కడ తన గురించి వ్రాయబడిన మాట 10వ అధ్యాయం 3వ వచనం, యూదుడైన అంటే తాను ఎక్కడ మార్చబడలేదు, కల్దీయుడుగాను, లేకపోతే మాది పార్సీకుడుగాను, లేకపోతే వారి సాంప్రదాయాలకు వారి దేవతల పేర్లు పెట్టబడినప్పటికీ వారి దేవతలకు ఏదో దాసోహం చేయడం అనేటు వారి జీవితాల్లో లేనే లేదు, కనపడదు. కాబట్టి మొర్దెకై, యూదుడైన మొర్దెకై అని రాయబడంలో ఆ చక్కని మాట ఎలాంటి వాడు అనేది మనకు అర్థమవుతుంది అని. యూదుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో అనేది మనం గమనించినట్లయితే అది అబ్రహాం దగ్గర నుంచి రాలేదు, కానీ అయితే అబ్రహాము హెబ్రీయుడు అనే ఒక బిరుదు అబ్రహాంకు కలిగింది. ఆ తర్వాత యాకోబునకు 12 మంది కుమారుల్లో ఒక కుమారుని పేరు ఏం పేరు? యూదా. యూదా అంటే జూడా. ఆ తర్వాత 49వ అధ్యాయంలో యాకోబు తన కుమారులో ఒక కుమారుడైన యూదాను గురించి మాట్లాడేటప్పుడు ఆదికాండంలో ఏమన్నాడు? యూదా కొదమ సింహం. అయితే అదే సందర్భంలో ఇంకో మాట అంటాడు, యూదాలో నుంచి ఏమొస్తుందంటే రాజదండం వస్తుంది అన్నాడు. కాబట్టి యూదాలోంచి రాజదండం అంటే ఇదేమిటిది? కాబట్టి యూదా రాజు కాబోతున్నాడు కాదు, ఆ యూదాలోంచి వచ్చిన రాజదండం ఎవరో కాదు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. 49వ అధ్యాయంలో వారి తండ్రి అంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో అక్కడ దీవెన మాట రాయబడింది, యూదా గోత్రపు సింహం అని యోహానుకు వారు చెబుతూ ఉన్నారు, అధికారం పొందినవాడు అని. కనుక ఆ మాట చదువుదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము దయచేసి రండి.
ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం చదవడం దయచేసి. 8వ వచనం. పెద్దల్లో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం గ్రంథమును విప్పుడుకు అధికారమును చాలండి జయం పొందాడు, అధికారం పొందాడు. కాబట్టి ఆ గ్రంథాన్ని విప్పేందుకు అధికారం పొందాడు యూదా గోత్రపు సింహం. కనుక యూదుడైన మొర్దెకై ఆయన అనడంలో ఇదంతా తన జీవితానికి వర్తిస్తూ ఉంది. అన్య దేశంలో తాను ఉంటూ వచ్చిన ఈ శక్తి బలం మాత్రం తన జీవితంలో ఏమాత్రము తగ్గింది కాదు అని. సరే, ఇప్పుడు యూదుడైన మొర్దెకై అనే పదానికి మనం వెళితే, నేను ఇందాక మీకు చెప్పా యోధుడు అని. హీబ్రూ భాష అర్థం, హీబ్రూ భాష ప్రకారం మొర్దెకై అనే పదానికి అర్థం యోధుడు, వారియర్ అనేది మనం చెప్పుకుందాం. వారియర్ అనేటప్పటికి మనకి ఏం గుర్తొస్తుంది? 2వ పత్రిక 2వ అధ్యాయం తిమోతికి సైనికుడు అనేటప్పటికి ఏమి తలంపు వస్తుంది మనకు? చెప్పండి త్వరగా. యుద్ధం గుర్తురాదా? ఖచ్చితంగా గుర్తొస్తుంది. సైనికులు అంటే, సైన్యం అంటే, యోధులు అంటే, వారియర్స్ అంటే యుద్ధం గుర్తొస్తుంది. చాలు నేను చెప్పాను రెఫరెన్స్, ఆయన పోవడం లేదు అంత దూరం. మీరు ఇంకా చురుగ్గా ఉంటే, సైనికుడు యుద్ధానికి పోయినప్పుడు తను దండలో చేర్చుకుని వారిని సంతోషపెట్టవాలని ఏం చేస్తాడో మాకు తెలుసు. సరే, అంటే ఒక తలంపే, మరి అన్ని వ్యాఖ్యానం చేయబోలేదు. వాడు వారియర్ అనేటప్పటికీ యుద్ధం అనేది మనకు గుర్తొస్తుంది. సరే, ఇప్పుడు వారియర్ అనేది బాగానే ఉంది, కానీ యుద్ధం అంటే మనకు భయం, అంతేనా? నేను మంచి రాను వాడును, బాగానే ఉంది, పాట కూడా పాడతాం. యేసుని సైన్యంలో సండే స్కూల్లో నేర్పిస్తుంటారు కదా. అవును. అయితే సైనికుడు అనేది బాగానే ఉంది, వారియర్ బాగానే ఉంది, పరాక్రమశాలి, యుద్ధ వీరుడు, యోధుడు బాగానే ఉంది అనేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయం మర్చిపోవద్దు. ఏమిటది? యుద్ధం. అందుకనే ఈరోజు మామూలుగా సరే ఈ లోకంలో జీవితాన్ని గురించి నేను మాట్లాడను. ఒక క్రైస్తవులుగా మన గురించి మనం మాట్లాడుకుంటే కనుక దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో మనం హెచ్చరిక చేయబడ్డాం, మంచి పోరాటమును పోరాడమని. సరే, క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంతో కూడింది అని. ఇలాంటి పోరాటంలో మనం ఎవరంగా ఉండవలసిన వారంగా ఉన్నాం? చెప్పండి ఎవరంగా ఉండాలి? యోధులం. చెప్పండి, ఎవరు? యోధులం. యేసుని వీరులం అని పాడతాం కదా. ఇప్పుడు ఒక వాక్యం నేను మీకు జ్ఞాపం చేస్తాను. యోబు జీవితాన్ని గురించి ఒక చిన్న వాక్యం జ్ఞాపం చేస్తే, ఈ మనిషి జీవితం అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకో మాట, మన జీవితం అంతే. యోబు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నేను తప్పు చెప్పానా? యోబు గ్రంథం దయచేసి యోబు గ్రంథం 14 రైట్. 14 మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా అలాగున ఉండిలా. 7వ అధ్యాయం 1వ వచనం. యోబు గ్రంథం 7:1. భూమి మీద నరుల కాలం యుద్ధకాలము కాదా? ఇది ఈ 2 వాక్యాలు 7వ అధ్యాయం 1వ వచనం, 14వ అధ్యాయం 14వ వచనం. యోబు జీవితాన్ని ఈ 2 వచనాల్లో అర్థంలో చూసినట్లుగా మనం చూడగలం. యోబు జీవితంలో చాలా పార్ట్ ఆఫ్ హిజ్ లైఫ్ వాజ్ ది లైఫ్ ఆఫ్ బ్యాటిల్, లైఫ్ ఆఫ్ వార్ఫేర్. ఎంతో యుద్ధము, పోరాటంతో కూడిన జీవితంగా తన జీవితంలో మనం ఎరుగుదాం.
యోబును గురించి మనందరికీ బాగా తెలుసు. అందుకే తానంటాడు, తను భూమి మీద నరుల కాలం ఏ కాలం అంట? యుద్ధ కాలము అని 14వ అధ్యాయంలో ఇప్పుడు ఇంకో మాట అంటాడు. 14వ అధ్యాయము చివరి భాగం, నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉంటాను. ఆ తర్వాత ప్రారంభంలో మరణమైన తర్వాత నలుగురు బతుకుదు, అలాగుండేలా నాకు విడుదల కాదు. సరే, కాబట్టి ప్రభు బిడ్డలారా, యోబు యొక్క జీవితాన్ని గురించి ఇలాగా మనం చూస్తే, ఇప్పుడు ఈ యూదుడైన మొర్దెకై జీవితం ఆ దేశంలో అలాంటిదిగానే ఉంది. ఎస్తేరు గ్రంథం మనకు చూపిస్తుంది, చెబుతుంది ఎలాంటి భయంకరమైన పోరాటము. యూదులందరూ అలాంటి పరిస్థితి. ఈ మనిషి వారియర్ అని అర్థం ఇచ్చే పేరు కలిగిన ఈ మనిషి ఇలాగా ఆ యుద్ధంలో ముందుకు సాగుతూ వచ్చాడు. అది అలాగుంచితే ఇప్పుడు మన జీవితానికి అన్వయించుకుంటే క్రైస్తవ జీవితం అనుక్షణము పడతారా పాట? ఎందుకు వచ్చాను అబ్బా క్రీస్తు మార్గంలోకి? మహిమ సంగతి తర్వాత ఏంటో కానీ అనుదినము క్రైస్తవ జీవితం ఏంటంటే మన జీవితము యుద్ధమే, నిజమే. కాబట్టి ఈ తలంపుతో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక రెండవ తలంపు, ఇలాంటి ఈ క్రైస్తవ జీవితంలో దైవజనుడు పౌలు తిమోతిని హెచ్చరిక చేస్తూ రానువాడు అన్నాడు కదా, నువ్వు మంచి రానువాలు వలే అన్నాడు కదా. కనుక తిమోతికి రాస్తూ విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నువ్వేం చెయ్యి? పోరాడమన్నాడు. అందుకనే ఈ యుద్ధంలో మన జీవితంలో మనం ముందుకు సాగిపోవాలి. దేవుని వాక్యంలో పౌలు అపోస్తలుడు తన గురించి వ్రాస్తూ 2వ తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడుముట్టించుదని నా విశ్వాసమును కాపాడుకుని. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, క్రైస్తవ జీవితం, లోకంలో జీవితం కూడా యుద్ధమే. నరుని ఆయుష్కాలం అంతా యుద్ధ దిన శ్రమానుభవిగా పుట్టాడు. వాళ్ళ సంగతి మనకు అక్కర్లే. ఈరోజు కృప చేత రక్షణ పొందాం, ఆ శ్రేష్టమైన పేరు మనం పెట్టబడ్డాం, క్రైస్తవులం, క్రీస్తు వారం. అయితే క్రైస్తవులుగా అనుక్షణం అనుదినం మన క్రైస్తవ జీవితంలో యుద్ధము పోరాటాలు అనేవి ఉంటాయి. ఏమాత్రం కాదనడానికి వీళ్ళే. ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పాడు, ధైర్యం తెచ్చుకోండి, నేను ఈ లోకంలో జయించి ఉన్నాను అని. కనుకనే అటు జయించే విజయవంతమైన జీవితం కొరకాయి ఈరోజు మనం పిలువబడ్డామన్న సంగతి మనసు ఉంచుకొని, అల్టిమేట్గా ఈ మొర్దెకై జీవితాన్ని గురించి మనం గమనించినట్లయితే కనుక జయించిన అద్భుతమైన విజయవంతమైన జీవితంలో తాను కొనసాగినట్లుగా మనం చూస్తాం. సరే, తర్వాత మరొక తలంపుకు మనం వద్దాం. రండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం, క్షమించండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి దయచేసి. చాలు మొర్దెకైని తన కుమార్తెనగా. ఇప్పుడు 2వ తలంపు మొర్దెకై జీవితంలో, మొర్దెకై తన పినతండ్రి అయిన అతని కుమార్తెను తన కుమార్తెనుగా ఏం చేసుకున్నాడంటండి? స్వీకరించాడు అనే ఈ మాట మనము చూస్తాం. పోయిన వారం మనం చెప్పుకున్నాం ఎస్తేరు గురించి ఒక మాట. ఎవరా ఎస్తేరు? అనాథ బాలిక అని. అవును, నిజమే. తల్లి లేడు, తండ్రి లేడు. ఏమైపోయినారో, ఒకవేళ ఆ యుద్ధంలో ఏమన్నా చనిపోయినారా, లేకపోతే ఈ దేశంలో వచ్చిన తర్వాత ఎలాగైనా చనిపోయినారో ఏమో మనకు తెలియదు. కానీ బట్ ఎస్తేరు ఆమె అనాథురాలుగా విడవబడినటువంటిది అని, అనాథగా విడవబడింది. అయితే ఈ ఎస్తేరును మొర్దెకై ఏం చేశాడంటే తన సొంత కుమార్తెనుగా స్వీకరించాడు. ఇక్కడ మరొక మాట,
డౌట్స్ ఉంటాయి చాలా, మనకేం డౌట్స్ అని క్లియర్ కావు. మొర్దెకై అసలు పెళ్లి చేసుకున్నాడా లేదా, తనకు కుటుంబం ఉందా లేదా, తనకు ఇంకా పిల్లలు లేరా మనకు తెలియదు, ఉండొచ్చు. అయినా తన పినతండ్రి అయిన అతని కుమార్తె ఇస్తే తన కుమార్తెనుగా స్వీకరించడం, ఇది దేవుని యొక్క మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. యూదాగోత్ర సింహం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మనస్తత్వం కలిగిన వ్యక్తిత్వం ఈ మొర్దెకైది అనేది మనకు అర్థమవుతుంది. ఎట్లా? కీర్తనల గ్రంథం 68వ అధ్యాయం, రెండు దయచేస్తారుగా, 5వ వచనం. 6వ వచనం అండి, 6వ వచనం. ఏకాంగులను సంసారులుగా చేయవాడు విడిపించి వారిని వర్ధిల్ల చేయవాడు నిర్జల దేశమందు. 5వ వచనం. తన పరిశుద్ధ ఆలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయు నైను. తండ్రి లేని వారికి ఏంటంటే ఆ ఒక్క మాట చెప్పుకుందామండి. అంటే ఇప్పుడు ఇది ఎవరి మనస్తత్వము మొర్దెకైలో అంటే దేవుని. దేవుడు ఎలాంటి వాడంటే తండ్రి లేని వారికి ఆయన ఎవరుగా ఉంటాడంటే చెప్పండి, ఆయన తండ్రిగా ఉంటాడన్నాడు. యోబులో కూడా ఇలాంటి దివ్యమైన లక్ష్యాన్ని మనం చూస్తాం. యోబుని గురించి రాయబడింది, తానే తన గురించి మాట్లాడతాడు. నేను తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటిని, విధవరాండ్రకు అండగా ఉంటిని, ఎవరికైనా ఏదైనా లేకపోతే వారికి నేను దాన్ని ఇచ్చిన వాడగా ఉంటిని. రండి ఆ మాటలు మంచి చదువుదాం. యోబు గ్రంథం 8వ అధ్యాయం. యోబు గ్రంథము, వారేదో ఆయన్ను చాలా తక్కువ చేసి మాట్లాడుతూ వచ్చినప్పటికీ యోబు తను గూర్చి తాను చెప్పుకుంటూ వచ్చిన చక్కని దేవమైన సంగతుల గూర్చి మనం చూస్తాము. ఇక్కడ ఎన్నో అధ్యాయం అండి? తన స్నేహితులు తను గూర్చి ఏదో మాట్లాడినా కూడా ఆయన తను గూర్చి చెప్పిన మాటలు కనపడలేదా? అది అవసరమైన మాటే. ఎన్ని విన్నవారు ఎవరు చదవండి. వినపడలేదు. 20:12 అట చదవండి. తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, దీవెన నా మీదిగా వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని. ఇక ఇలాగా గుడ్డివారికి కన్నులైనా, కుంటివారికి పాదములైనా, దరిద్రులు తండ్రినైనా, ఇక చాలా మాటలు చెబుతూ వచ్చాడు. చూడండి యోబు ఎలాంటి వాడో. కనుక ఈరోజు యోబును కూర్చున్న సాక్ష్యం మనకు 1వ అధ్యాయం 1లో మనం చూస్తాం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడని. ఇప్పుడు మొర్దెకైని గురించి మనకు అది అర్థమవుతుంది. యూదుడైన మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అయితే ఇలాంటి వారు వారి జీవితంలో వారు ఎలాగున్నారు అనేది మనం గమనించినట్లయితే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు దేవుని వంటి వారుగా, దేవుని మనస్తత్వం కలిగిన వారినిగా మనం చూస్తాం. అందుకనే 68వ కీర్తనలో 5వ వచనం చదివాం, 6వ వచనం కూడా మనం చదివాం, ఆయన తండ్రి లేని వారికి తండ్రి అని. ఇప్పుడు నేను ఇంకొక వచనం మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవన్నీ పాత నిబంధనలు మనం చూసాం. అయితే క్రొత్త నిబంధనలో యాకోబు పత్రిక 1వ అధ్యాయానికి మనం వస్తే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదవండి. 27వ చివరి వచనం. అందరం కలిసి చదువుకుందాం, లేకపోతే చదవండి.
ఎలాంటి వాడంట? దేవునియందు భయభక్తులు అంటే ఏమిటి అంటే, నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏంటి అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో, తర్వాత యహలోక మాలిన్యం అంటకుండా తను. యోబు అలాంటి వాడే. యోబును గురించి మనం ఖచ్చితంగా వ్రాయబడిందిలో చదువుతాం. నేను నా యథార్థతను వదిలిపెట్టను, నా నీతిని నేను విడిచిపెట్టగా గట్టిగా చేపట్టుకుందును. మొర్దెకై అలాంటి వాడే. దానియేలు, యూదా, యవనస్తులు గురించి మనం చూస్తే అలాంటి వారే. అయితే ఇప్పుడు రెండవ విషయానికి మనం వస్తే, చాలాసార్లు మొదటి తలంపులో మనం ఉంటాం, మొదటి అనుభవం మనం కలిగి ఉంటాం, మంచిదే. అయితే మన క్రైస్తవ జీవితం రెండవ అనుభవం, ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనది. యథార్థమైనది, పవిత్రమైనది భక్తి ఏంటి, నిష్కలంకమైంది అంటే, దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను ఏం చేయడం అంట? ఆదరించు. అందుకని మొర్దెకైని గురించి రెండవ తలంపు నేను మీకు జ్ఞాపం చేసేది ఏంటి అని అంటే, దేవుని మనస్సు కలిగినటువంటి వ్యక్తి అని. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం, క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని. కాబట్టి పేతురు ఇంకో సందర్భాన్ని గురించి మాట్లాడాడు, కానీ అయితే ఆ పదం నేను వాడుతూ దీనికి వాడతాను, ఇట్టి మనస్సును మీరు ఆయుధముగా ధరించుకోండి అని. కనుక ఎలాంటి మరి కనికరము, దయ, దాక్షిణ్యం కలిగినటువంటి వ్యక్తి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది అని. తాను ఎస్తేర్నే కాదు, తన జనాంగమైన యూదా జనాంగం మనకు తెలుసు కదా, యూదా జనాంగ విషయంలోనే కదా తను ఎస్తేరు కబురు చేశాడు. కనుక అంతటి దయార్థ హృదయం కలిగినటువంటి వ్యక్తి మొర్దెకై అనేది మనం మనసులో ఉంచుకొని, అలాంటి వారంగా మనం ఉండ, మన ప్రభు కూడా అలాంటి కనికరం కలిగినటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి. ఒకవేళ ఈ మొర్దెకై ఇన్ రిలేషన్ టు జ్యూస్ మనం వస్తే, యూదులకు సంబంధించి మనకు తెలుస్తుంది, షూషన్ కోటలో యూదా జనాంగం చంపబడే పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగా. ఇప్పుడు మనం ప్రభువైన క్రీస్తు వారి జీవితంలో మత్తయి సువార్త 9వ అధ్యాయానికి మనం వస్తే కనుక, ఆయన వాక్యోపదేశం గుంపులైన దగ్గరకు వచ్చినప్పుడు, జన సమూహములైన అలా చూసినప్పుడు ఎలాగున్నారంటే వాళ్ళందరూ కాపరి లేని గొర్రెల వలె చెదరి విసిగి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడు. ఇంగ్లీష్లో బాగా పదం వాడాడు అది. ఆయన వారి మీద కనికరపడిన తెలుగులో ఉంది, అయితే ఇంగ్లీష్లో ఇంకా బలంగా ఉంది. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్. హీ వాజ్ మూవ్డ్ విత్ కంపాషన్ అంటే అలాంటి దయాగల, కనికరం గల, ఆ కటాక్షంతో కూడిన ఆ కదిలింపు, కదడం, మూడ్, దాని మూవ్ అయ్యాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒకవేళ అది ప్రభువారి విషయంలో అయితే, నేను ఒక మనిషి విషయంలో కూడా ఒక మాట చెప్పడం బాగుంటుంది. 2 కొరింథీ 5వ అధ్యాయం 14వ వచనానికి మనం వస్తే కనుక, ఇక్కడ పౌలు అపొస్తలుడు ఈ మాట అంటాడు. 2 కొరింథీ 5:14, అవునా, ఇక జీవించువారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించడుకు. ఎందుకు? క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? దయచేసి వినండి అన్నమాట. కాబట్టి ఆ క్రీస్తు మనస్సు, క్రీస్తు ప్రేమ, క్రీస్తు కనికరం, ఆ క్రీస్తు కటాక్షం మమ్మల్ని కూడా ప్రేరేపిస్తూ ఉంది. ఈరోజు ఇలాంటి అనుభవం మన జీవితంలో ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం అలాంటి కంపాషనేట్ హార్ట్ కలిగి ఉండాలి, మనస్సు కలిగి ఉండాలి, తత్వం కలిగి ఉండాలి. కనుక రక్షణ లేని అనులైన వారి విషయంలో, రక్షించబడిన దేవుని ప్రజల విషయంలో, మొర్దెకై యూదులు తన స్వజనమైన యూదా జనాంగ విషయంలో ఎలాగా అట్టి మంచి హృదయం కలిగిన వారుగా ఉన్నారు, అటు హృదయం ప్రభు మనకు అనుగ్రహించాలి. అటు ప్రేమ చేత మనం కదిలించబడాలి. అలాగా మన క్రైస్తవ జీవితంలో అనేకుల క్షేమం, మేలు కొరకై మనం జీవించాలా. ఈ 2వ తలపు దాటిపోకముందు ఇంకొక మనిషిని గురించి నేను జ్ఞాపం చేస్తాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. దయచేసి ఎవరో ఒకరు బిగ్గరగా చదవండి. నెహెమ్యా 2:10. చదువు గట్టిగా. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయువాడు ఒకడు వచ్చనని. చాలంతే, చాలంతే. అందరూ నాదపడి చెప్పండి. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగచేయువాడు ఒకడు వచ్చాడు. ఎవరో ఒకడు?
ఓకే ఇంతసేపు చెప్పాలన్నా టక్కామని నెహమ్యా అని చెప్పచ్చు కదండి. అంటే మీరు ఎప్పుడు చదివినట్టు లేరు కదా. బైబిల్ బాగా చదవాలి, కంటది రావాలి, గుర్తుపెట్టుకోవాలి మనసులో. కాబట్టి నెహమ్యా ఎక్కడో ఉన్నాడు, ఆయన కూడా అక్కడే ఉన్నాడు, వీళ్ళున్న ఆ ప్రాంతంలోనే. అయితే తర్వాత ఈ సంగతులన్నీ తెలిసినాయి. తన సోదరుడు వచ్చి చెప్తే యూదుల సంగతి, యెరూషలేము సంగతి 1వ అధ్యాయం నెహమ్యా గ్రంథంలో చూస్తాం మనం. అది మీరు తీయద్దులేండి. అదంతా తెలుసుకొని ఏమైనాడట, కూర్చుని ఏడ్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇక ఉపవాసం ఉండడం మొదలుపెట్టాడు. 2వ అధ్యాయానికి వస్తే రాజుడికి నీ ముఖం అలాగుంది, దుఃఖముఖం, ఏం కారణం అంటే అప్పుడు ఏమన్నాడు తెలుసా? చాలా ప్రాముఖ్యమైన వచ్చిన అందరం చదువుతాం. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా చదువుదాం. 2-3. నేను మిగుల భయపడి రాజు చిరంజీవి అవునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోయి దాని గుమ్మములను ఒకరి చేత కాచబడినగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని నేను రాజుతో. నాకు ఎలాగ లేకుండా ఉంటుందండి దుఃఖముఖం? నేను ఎలా కష్టం లేకుండా ఉంటాను? నేను ఎలాగ తిని సుఖంగా ఉండగలుగుతాను? నా పితరుల సమాధులను పట్టణం ఇది, నా స్వజనం ఉండే పరిస్థితి ఇది, నేను ఎలాగ ఉండగలను? అది యోధుడైన మొర్దెకాయి. రక్షించమని ప్రభువులారా, ఈరోజు ఇది మనకు జీవితాల సవాలు తీసుకున్నాం. ఎంతమంది క్రీస్తు లేకుండా నాశనానికి పోతుంటే నాకు తెలుసు ఆ సంగతి. వాళ్ళకు తెలియదు నాశనానికి పోతున్నారని. నేను ఎరుగుదును, మరి వారి విషయం నేను ఎలాగ ఊరుకుండగలను? ఎంతమంది ఆత్మీయంగా వారికి క్షేమం అవసరం, దైవికుడు కాపుదల అవసరం, దేవునిలో వారు ఎదగడం అవసరం, వారు దేవుని ధైర్యం తెచ్చుకోవడం అవసరం. కాబట్టి అలాంటి అవసరత నేను ఎలాగ ఊరుకుండగలను? ఇది సవాలుగా తీసుకున్నాడు నెహమ్యా. నెహమ్యా చాలా చక్కని స్థితిలో ఉన్నాడు. గొప్ప ఉద్యోగం ఆ షూషన్ కోటలో, రాజునకు గిన్నె అందించడం. అంటే చాలామంది ఠకాములు ఏమనుకుంటారంటే సర్వెంటే కదా అనుకుంటారు. ఏమనుకుంటారు? సర్వెంటేనా, సర్వెంటేనా అంట. అమెరికా ప్రెసిడెంట్ ఇండియాకు వస్తే ఎమ్మడే తెచ్చుకుంటాడు ఒకరిని, అంతా వండి అంతా చేసిన తర్వాత వీడు ముందు టెస్ట్ చేసి అంతా చేసిన తర్వాత వాడికి పెడితే వీడు ఎస్ అంటే తింటాడు, నో అంటే. అలాంటి పదవి అండి ఇది. కప్పు అందించేవాడు అంటే ఏదో టీ కప్పించేవాడు కాదు. అర్థమైందా? ఇంత గొప్ప ఉన్నతమైన వ్యక్తి నెహమ్యా. అయితే చూడు, నా పితరులు సమాధులను పట్టణం, నా పితరులని దేశం, వారి కలువ శ్రమ, నా దేవుని మందిరం, దాని ప్రాకారాలు, నేను ఇలాగా దుఃఖముఖం లేకుండా ఉంటాను. చాలాసార్లు మనకైతే చింతే ఉండదు, దుఃఖమే ఉండదు. మరొక వాక్యం గుర్తొస్తుంది. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం 1, 2, 3 వచనాల్లో యోసేపు సంతతి వారికి సంభవించిన ఉపద్రవం. అలాంటి ఉపద్రవంలో వాళ్ళు ఏం చేస్తున్నారంట, పెద్దలు లేకపోతే యాజకులు మిగిలిన వారు కొంతమంది ఏం చేస్తున్నారంట, నిశ్చింతగా ఉన్నారట. ఎన్నో వచ్చిన 3 6వ అధ్యాయం ఆమోసు గ్రంథం 6వ వచనం చదవండి. పాత్రలో ద్రాక్షారసం పోసి పానము చేయిచు పూసుకొనచ్చు, ఇన్ని చేస్తారు. కానీ యోసేపు సంతతి వారికి సంభవించిన ఉపద్రవం నువ్వు వచ్చి యోచించరు. ఎంతమంది అలాగున్నాం ఇక్కడ? ప్రభు మనకు ఒక చక్కని జీవితాన్ని ఇచ్చాడు. అర్థమవుతుందా? క్రైస్తవ జీవితాన్ని ఇచ్చాడు. దేవుని ప్రతినిధులుగా ఉండే జీవితాన్ని ఇచ్చాడు. ఆయన రాయబారులుగా ఉండే జీవితాన్ని మనకి ఇచ్చాడు. ఆయన గొప్ప రక్షణతో మనల్ని అలంకరించాడు. నా వంటి వారుగా మీరు లోకంలో ఉండండి అని చెప్పాడు. కాబట్టి నా కొరకై మీరు జీవించండి అని చెప్పాడు. ఇది గొప్ప తరుణం. దీన్ని ఎలాగ మనం కాదని మన జీవితంలో నిశ్చింతగా ఉంటాం. సరే, రెండవది మొర్దెకాయిని గురించి అదే తలంపు మనం చూస్తాం. సరే, ఇంకా ముందుకు వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 2 దయచేసి 3వ అధ్యాయం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం
3వ అధ్యాయము 4వ వచనం. ఎస్తేరు 3వ అధ్యాయం 4వ వచనం. అతనితో చెబుతూ వచ్చినను అతడు వారి మాట చెవిని పెట్టకపోయిన కనుక వారు మొర్దెకై యొక్క మాటలు స్థిరపడినో లేదో చూద్దామని దాని హామాను తెలియ ఏలనగా అతడు నేను యూదుడును కనుక ఆ పని చేయజాలని వారితో చెప్పి ఉండెను. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూసినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ఏం చేయలేదంటండి, ఏమాత్రము వంగలేదు, మోకాళ్ళు వంగలేదు. ఎందుకు? వాడు మంత్రి కదా, వాడు ప్రధానమంత్రి కదా. ప్రధానమంత్రికి మరి పోతూ వస్తుంటే ఆ సేవకులందరూ అక్కడ వంగుతున్నారే, మోకరిస్తున్నారే, దండం పెడుతున్నారే. మరి ఈయనెందుకు అలాగుంటాడు? ఎందుకు? మొర్దెకై అధికారాలను గౌరవించడా? రోమా 13వ అధ్యాయంలో ఏమనుంది? అక్కడ మనం గమనిస్తాం, ప్రభుత్వాలు అధికారులు అంటే దేవుని పరిచారకులట. మరి మొర్దెకైకి తెలియదు ఆ సంగతి? ఎందుకని వంగడు, మోకరించడు? కారణాలు చాలా ఉండొచ్చేమో, కానీ నేను ఒక కారణం చెప్తా. అది ధర్మశాస్త్రంలో మనం చూస్తాం. ఏంటి కారణం అంటే, దేవుడు అన్నాడు, నీవు ఏ విగ్రహమునకు ఏం చేయకూడదు. వీడెవడు? కాబట్టి మొర్దెకై అనుకుంటాడు, వీడికి వంగడం, నమస్కారం చేయడం, వీడిని దేవునికి దండం పెట్టేట అనుకున్నాడు ఏమో, మనకు తెలియదు. కానీ అంటే ఇర్రెస్పెక్టివ్గా ఉండడం అనేది కాదు, కానీ రెస్పెక్ట్ఫుల్గానే ఉంటున్నాడు మొర్దెకై. బట్ హీ అబైడ్స్ ఫార్ హిస్ బిలీఫ్స్. అంటే తన నమ్మకాలు తనకు ఏమైతే ఉన్నాయో వాటికి తాను కట్టుబడి జీవించేవాడు మొర్దెకై. అంతేగాని మొర్దెకై రాజు అంటే, అధికారులు అంటే గౌరవం లేనివాడు కాదు. మనకు తెలుసు ఇంకొక సంగతి ఏంటండి, ఆ రాజు గుమ్మం దగ్గర అటు ఇటు ఉండేటప్పుడు ఇద్దరు రాజు సేవకులు రాజుని ఏం చేద్దాం అనుకున్నారు, చంపాలనుకొని ప్లాన్ చేసుకుంటే, అప్పుడు మొర్దెకై ఏం చేశాడు? ఈ కబురు ఎవరికి పంపించాడు? ఎస్తేరు పంపించి, రాజు చెప్పమ్మా లేకపోతే లేనిపోయించాడు. అప్పుడు ఆ విషయం అలా చెప్పడిన తర్వాత అది గ్రంథంలో లిఖితమైంది, వ్రాయపడింది. కాబట్టి మొర్దెకై అలాంటి వాడు కాడు. మొర్దెకై గౌరవనీయుడు, గౌరవించే వ్యక్తి. అయితే ఎందుకు అలాగా చేశాడు అనే విషయానికి కన్నా మనం వస్తే కనుక, ఆ విషయం నేను ఇందాక అన్నటువంటి మాటల కంటే ఎక్కువగా నేను చెప్పాల్సింది ఏంటంటే, మొర్దెకై తన విశ్వాసాలకు, తన నమ్మకాలకు తాను కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి అంతే. ఈరోజు మన జీవితంలో కాదనం లోకంలో మనం జీవిస్తున్నాం. నేను దానియేలు ఉదాహరణ చెప్తే త్వరగా పూజ చేసుకోవచ్చు అనుకుంటాను. తర్వాత మీరు ఇంకా చాలా సంగతులు ఆలోచించవచ్చు. ఏంటి తెలుసా? వేరండి జాగ్రత్తగా, కాకపోతే నోట్ చేసుకోవచ్చు రెఫరెన్స్. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఒక శాసనం పుట్టించారు. దానియేలు మీద తప్పైన నేరమైన మోపాలని చెప్పేసేసి అసూయ చేత, దానియేలు మీద అసూయ చేత వీళ్ళు ఒక ప్లాన్ చేసుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నీ దగ్గర తప్ప ఏ మనుషుడు నీ రాజ్యంలో ఏ దేవుని కూడా ప్రార్థన చేయకూడదు. అయితే దానియేలు ఎలాంటి వాడు? రోజునకు ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు తలుపు కిటికీలు తెరిచి ప్రార్థన చేసేవాడు దానియేలు. ఓపెన్గానే, నో సీక్రెట్. హీ వాజ్ నాట్ ఏ సీక్రెట్ బిలీవర్. రాజు శాసనం అలాగా పుట్టిందని తెలిసి కూడా దానియేలు తాను అలాగనే చేస్తున్నాడు. ఎందుకు? తన నమ్మకానికి, తన విశ్వాసానికి, దేవుని తన భయభక్తుల విషయంలో తాను నమ్మకంగా నిల్చున్నటువంటి వ్యక్తి. తన విశ్వాసాలను ఎక్కడ వదిలిపెట్టలేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రాజుల, అధికారులు శాసనాలు పుట్టిస్తారు చాలామంది, వాళ్ళ అన్యులు. ఒక ఉదాహరణ చెబితే ఈ దినాలు చాలా విపరీతం అయిపోయింది. గే మ్యారేజెస్. గే మ్యారేజెస్ అంటే పురుషుడు పురుషునితో, స్త్రీ స్త్రీతో పెళ్లి చేసుకోవచ్చు. మన వాళ్ళు కూడా సుప్రీంకోర్టులో ఇచ్చారా? అమెరికాలో ఇచ్చారు. మన వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసినట్టున్నారే మధ్య. అంటే
ఇది అవాంఛనీయమైంది. రోమిలు రాసిన పత్రిక మనం స్పష్టంగా చూస్తాం. కనుక ఇలాంటి అవాంఛనీయమైనటువంటి యాక్ట్స్, చట్టాలు వారు తీసుకొని వచ్చినప్పుడు దేవుని వాక్యానికి విధేయత చూపకుండా దానికి ఎట్లా విధేయత చూపుతాం మనం? కనుక ఎంత మాత్రం మనం చూడాలి. నేను ఇంతకుముందు కూడా చెప్పాను అనుకుంటాను, అమెరికాలో చిక్-ఫిల్-ఏ అనే ఒక బిజినెస్ వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఇంకెన్ని ఉన్నాయి నాకు తెలియదు, కానీ అయితే వాళ్ళకుంటే చిక్-ఫిల్-ఏ అంటే చిన్న హోటల్స్ అనమాట. ఆ చిన్న హోటల్స్ అంటే చిన్న హోటల్స్ కాదులే, చైన్ ఆఫ్ హోటల్స్ అంట. ఆ దేశంలోనే కానీ ఇంకా కొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి వాళ్ళవి. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆదివారం బంద్ చేస్తారు. ఆదివారం, శని ఆదివారాలే అమెరికాలో బిజినెస్ అంతా జరిగేది ఎక్కువ. అయితే బంద్ చేస్తారు వాళ్ళు. ఏమంటే వీ వర్షిప్ అవర్ గాడ్ ఆన్ సండే. ఆదివారం మేము మా దేవుని ఆరాధించేవారం అంటే బోర్డు పెట్టేసేస్తారు. ఇంకో మాట చెప్తున్నా, ఇద్దరు గే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు వెళ్ళి వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ కేక్ ఆర్డర్ ఇచ్చారు. వాళ్ళు కేక్ ఆర్డర్ ఇస్తారు. అప్పుడు వాళ్ళు అడిగారు, ఎవరు మీరు ఏంటి సార్ ఇది? వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు, మేము కేక్ చేసి ఇవ్వం మీకు అన్నారు. ఎందుకు అని? బికాస్ యు ఆర్ గే అగైనెస్ట్ అవర్ స్క్రిప్చర్స్, గాడ్స్ వర్డ్. ఎంతైనా ఇస్తామంటే మీరు ఎంత ఇచ్చినా మీకు మాత్రం మేము కేక్ చేసి ఇవ్వం వెడ్డింగ్ యానివర్సరీకి అని అన్నారు. అందుచేత వీళ్ళ మీద వాళ్ళు వెళ్ళి కేసు పెట్టారు. కేసు నడిచింది చాలా కాలం, చాలా క్రైమ్ చెల్లించుకోవాల్సి వచ్చింది వీళ్ళు. అర్థమైందా? అయినా సరే ఎంత డబ్బైనా మేము పోగొట్టుకోవడానికి ఇష్టమే, కానీ ఇలాంటి వాటికి మేము చేయం. సో దే స్టూడ్ ఫర్ దేర్ ఫెయిత్. దట్ ఈస్ మొర్దెకై. అదండి మొర్దెకై అంటే. అందుకనే మనకు తెలుగులో సామెత చెబుతుంటారు. ఏం సామెత? ఏ గాలికి ఇక ఏ ఎండకు. కనుక అది కాదు క్రైస్తవ జీవితం. అందుకనే క్రైస్తవ జీవితం అనేది కొన్ని దృశ్యాల్లో మనం చూస్తాం. క్రొత్త నిబంధనల సంగతి నేను చెప్తున్నా. యెరూషలేములో సంఘంలో హింస వచ్చినప్పుడు చెదిరిపోయినారంతా. చెదిరిపోయిన వారు ఏం చేశారో తెలుసా? చెదిరిపోయిన వారిలో చేరిన యాత్రికులు. సరే, అంతా వ్యాఖ్యానించడం కష్టమైనా చెదిరిపోయిన వాళ్ళు అక్కడక్కడ గుహల్లో, కొండల్లో దాక్కున్నప్పుడు వాళ్ళు అక్కడ కొన్ని చిత్రాలు చెక్కి వెళ్ళేవాళ్ళు. ఏం చిత్రాలు? కొంతమంది ఏమో చేప చిత్రం, కొంతమంది ఏమో ఓడ చిత్రం, ఇలాగ కొన్ని చిత్రాలు చెక్కిపోతూ, కొంతమంది ఏమో లంగర్ చిత్రం, ఆ బండల మీద తొలిచిపోయేవాళ్ళు. అయితే తర్వాత చెదిరిపోయిన వారిలో చేరిన యాత్రికులు ఇంకా చెదురుతూనే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు నన్ను కొంతమంది అక్కడికి పోతే, అరే ఈ బండ మీద ఏంది ఈ చెక్కారే? వాళ్ళకి అర్థమవుతుంది, ఈ చెక్కబడిన ఈ గుర్తుల ద్వారా మన వంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు. హింసించబడి శ్రమ గుండా వెళ్తూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు మనలాంటి వాళ్ళు. అందులో చేప గుర్తు ఏంటి తెలుసా? కారణం కరెంటులో ఏం చేస్తుంది అది? అంటే కరెంట్ అంటే ఈ కరెంట్ కాదు, వాటర్ ఫోర్స్ వచ్చినప్పుడు వాటర్ ఫోర్స్కి పోతుందా? పోదు, ఎదురెత్తుంది. అది చేప. కాబట్టి వీళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళకు ఈ దృశ్యం ద్వారా మనం ఎదురిద్దాం, బలం తెచ్చుకుందాం, క్రైస్తవ విశ్వాసాన్ని నిలబడదాం, ఏమైతే ఒప్పుకున్నామో దానికి కట్టుబడి ఉందాం. అది దాని గురించి మాట్లాడారు. సరే, ఇప్పుడు యూదా పత్రిక ధ్యానం చేసాం మనం ఇంతకుముందు ఆదివారాలు. ఒక వచనం జ్ఞాపం చేసుకొని తర్వాత వెళ్ళిపోతాం, మీకు టైం అవుతుంది. యూదా పత్రిక దయచేసి రండి. యూదా పత్రిక ఒకే అధ్యాయం, ఇప్పుడు 3వ వచనం నేను చదువుతాను, దయచేసి మీరు ఆ మాట గమనించండి. చివరిలో ఉంది, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి? పోరాడవలని. కనుక పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు ఏం చేయాలి చెప్పండి? అందరూ చెప్పండి నాతో పాటి, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెను. ఇక్కడ బోధ అని ఉంది,
ఇంగ్లీష్ బైబిల్లో ఫెయిత్ అని ఉంది కనుక విశ్వాసము, బోధ, ఉపదేశము, వాక్యము ఏమైతే ప్రభు మనకు అనుగ్రహించాడో దాని విషయంలో మనం పోరాడాలి. పౌలు అంటాడు ఫిలిప్పీ 1లో సువార్త విశ్వాస పక్షంలో మీరు పోరాడాలని మనం చేస్తున్నాం. ప్రియులారా, ఈరోజు ఈ క్రైస్తవ జీవితంలో ఏది వాస్తవమో, ఏది సత్యమో, ఏది దైవ చిత్తానుసారమో, ఏది లేఖనానుసారమో దాన్ని మనం గట్టిగా పట్టుకుందాం. దాంట్లో నిలబడదాం. గాలికి పోకండి. కొన్నిసార్లు జనాలు బట్టో, గుంపులు బట్టో, లేక ఇంకా ఏదో దేన్ని బట్టో పోతా ఉంటారు చాలామంది. అదే మాత్రం కాదు. దేవుని ఇంటిలో, ఆయన సంఘంలో, ఆయన వాక్య దర్శనంలో, ఆయన దైవికమైన క్రమంలో మనము నిలిచి ఉండాలి. అందుకనే ప్రభు విషయానికి వచ్చి పదే పదే హెచ్చరిస్తారు, అబైడ్ ఇన్ మీ. యోహాను సువార్త 15వ ఏమన్నాడు యేసయ్య చెప్పండి? నా యందు మీరు నిలిచి ఉండుడి. నేను ఒక్క మాట చెబుతాను, నా యందు నిలిచి ఉండుడి అని చెప్పినప్పుడు యోహాను సువార్త 15వ మనం వస్తే కనుక అక్కడ నా వాక్యమందు ఎవడు నిలిచి ఉండునో వాడు నా యందు. నువ్వు వాక్యమందు నిలిచి ఉన్నావు, నువ్వు సత్యమందు నిలిచి ఉన్నావు, నువ్వు విశ్వాసం ముందు నిలిచి ఉన్నావు, దర్శనంలో నువ్వు నిలిచి ఉన్నావు. ఏ గాలి తోలితే ఆ గాలికి పోతా ఉంటావు. నువ్వెలాగా ఈ విశ్వాస విషయంలో పోరాడేవాడి నువ్వు ఉంటావు. చివరి దినాల్లో జాగ్రత్తగా కాపాడుకుందాం. అంచె దినంలో అపాయకరమైన కాలంలో వచ్చును. ఏంటి అనంటే పౌలు తిమోతి రాసు మొదటి పత్రిక 4:1 అబద్ధికుల వేస్తారణ వలన మోసపరుచు దయ్యముల ఆత్మయందును లక్ష్యం ఉంచి విశ్వాస విషయంలో ఏమవుతున్నారట? భ్రష్టులు అవుతున్నారు. సరే, నేను ఈ విషయం చెప్పాను. మొదటికైనా కొంచెం అటువైపుగా పోవాలి. ఇది ఎన్నోది చెప్పండి? ఇది 4వదే 3వదే? 3వది అని. ఆ తర్వాత 4వ తలము వెళ్దాం రండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చదవండి. ఎవరినో ఒకరు దయచేసి. ఈ విషయాన్ని ఎస్తేరు సంబంధించి మనం ధ్యానం చేసాం ఆల్రెడీ కదా, మీరు గుర్తు చేసుకోవాలి. అయితే ఇప్పుడు మొర్దెకైకి సంబంధించి ఇది ఒక చిన్న తలంపు ఇక్కడ మనం చూడాలి. ఎస్తేరు కబురు చేస్తే ఆమె యాటిట్యూడ్ ఏంటో మనం చెప్పుకుంటూ వచ్చాం. అయినా నేను ఎక్కువ మాట్లాడాను. అలాంటి సందర్భంలో దిస్ మ్యాన్ వాజ్ నాట్ డిస్కరేజ్డ్. ఎవరు? మొర్దెకై. ఈ పిల్లని నా కూతురుగా స్వీకరించి నేను పెంచి అంతా చేసి ఆఖరికి అంత దానిగా చేస్తే, నేను కబురు చేస్తే ఏమన్నది? అమ్మ నేను పోలేను, ప్రాణ భయం, రాజు చూపిస్తేనే కానీ దండం లేదు, అయ్యే పని కాదు, నువ్వు చెప్పేది చాలా కష్టం అని చెప్తుంది ఏంటి అని చెప్పేసి అని అనుకొని ఏం కాలేదు ఈ మనిషి చెప్పండి, డిస్కరేజ్ కాలే. కొన్నిసార్లు మనమైతే మనవాడు ఉన్నాడులే అనుకొని వాడికి ఏదైనా ధైర్యంతో ఒక మాట చెప్తాం, అయితే వాడు ఏదో ఇది చేస్తే మనం నీరు గారిపోతాం. ఇది పరిస్థితి చాలాసార్లు. కానీ మొర్దెకై అలాంటి వాడుగా లేడు, బహు ధైర్యంగానే ఉన్నాడు. రాణికి చెబుతున్నాడు. ఇప్పుడు ఎవరు చెబుతున్నాడట? కూతురికి కాదు చెప్పేది. కూతురికి చెప్పాలంటే కొన్నిసార్లు చెప్తుంది, అమ్మాయి పిచ్చి పెట్టిందా నీకేంది అని అంటాం. కానీ ఇప్పుడు చెప్పేది రాణి, రాజు కూతురు, కూతురు కాదు. ఇప్పుడు ఏమైంది? ఆమె రాణి అయింది 120 సంస్థానాల మీద. ఆమె కబురు చేస్తూ ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమనుకుంటున్నావు నువ్వు? నీవు ఇట్లా అనుకుంటే కనుక అసలు ఎందుకే నువ్వు వచ్చావు మీ స్థానానికి, సమయానికి? అయితే నీవు గన అలాగా చేయకపోయినట్లయితే కనుక నీవు నీ తండ్రి ఇంటి వారు ఏమవుతారు? నాశనమైపోతారు. గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచన చేసుకో. ఏమనుకుంటున్నావు నువ్వు? వార్నింగ్ ఇచ్చాడు, సామాన్యమైన వార్నింగ్ కాదు. అయితే సరే, ఆమె సంగతి ఎట్లా పెట్టి
ఇప్పుడు ఈ వార్నింగ్ తర్వాత మొర్దెకై ఎందుకు ఇచ్చాడు ఈ వార్నింగ్? వాట్ మేడ్ హిమ్ సో బోల్డ్ ఎనఫ్ టు వార్న్ లైక్ దట్? ఇంత ధైర్యంగా ఎస్తేర్ను హెచ్చరించడానికి మొర్దెకైని సిద్ధం చేసింది ఏంటి? కొన్నిసార్లు పై వాళ్ళు ఏదైనా అమ్మ వాడిని ఏమన్నా కదిలిస్తే కనుక ఇటు చేస్తాడేమో, లేక ఈ ఆఫీసర్ని ఏదైనా అట్లా కాదు ఇట్లా అంటేనేమో, మళ్ళీ ఏమన్నా రిపోర్ట్ రాస్తాడేమో, ఇంక ఇవన్నీ కొన్నిసార్లు భయపడిపోతున్నాం. అందుకనే ఆవిడ ఆఫీస్కి పోయిన తర్వాత అది మొక్కమంటే నేను మొక్కకపోతే ఏం చేస్తాడు అంటున్నాం. కొన్నిసార్లు చేస్తాం మనం అలాగా. అయితే మొర్దెకై అన్నాడు, అయితే అసలు సంగతి కోసం ఏంటి ఇప్పుడు నన్ను దయచేసి నీవు మౌనముగా మాట్లాడక మౌనముగా ఉన్న ఎడలా యూదులకు సహాయమును విడుదల మరొక దిక్కు నుంచి. మొర్దెకై వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ హోప్. అదే నాలుగవదిగా మొర్దెకై ఎలాంటి వాడు? బలమైన విశ్వాసము నమ్మకం కలిగినవాడు. నీవు చేస్తే చేయలేకపోతే పో, నీదేం నీ పెద్ద అనుకుంటున్నావేమో. యూదులకు సహాయమును విడుదల మరి ఒక దిక్కు నుండి. ఏం విశ్వాసం అండి ఆయన విశ్వాసం? విశ్వాసం ఎప్పుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఈవెన్ సొంత బిడ్డ మాట వెనుక కాదని అంటున్న ఈ సందర్భంలో పొదబయలే వదిలేసే, ఏం నువ్వేనా ఏంది? యూదులకు సహాయమును విడుదల మరి దగ్గర నుండి వచ్చున్నాం. కనుకనే దీనికి కారణం తన జీవముల దేవుని తన విశ్వాసం, తన నమ్మకం. ఇది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి పరిస్థితులు ఎలాగైనా నీరు గారిపోవాల్సిన అవసరం లేదు. దావీదు అంటాడు కీర్తన గ్రంథం 121వ అధ్యాయం, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చు అని. మళ్ళీ వెంటనే భూమి ఆకాశం సృజించిన యెహోవానే నాకు సహాయం. 123వ కీర్తన వెళ్తే అక్కడ అంటాడు కదా, ఏమన్నాడు అక్కడ చెప్పండి? ఆకాశం దాసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులో ఎత్తుచున్నాను. దోస కన్నులు తన యజమానురాలు చేతేటను, దోసని కన్నులు తన యజమాని చేతను చూసినట్లు మన దేవుడిని యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు. ఇది మొర్దెకై. ఎవరి తట్టు చూస్తున్నాం? చూచి ఎక్కడ నిరాశపడ్డాం, ఎక్కడ నీరుగారిన పరిస్థితులు, భక్తిలో కూడా ఎక్కడ చల్లారిపోయినాం, ఆసక్తిలో సనిగిలిపోయినాం. ప్రభును ఆయన కార్యాలను ఆయన ఇంటిని ప్రేమించే విషయంలో, ప్రభు కొరకు జీవించి ఆసక్తిగా ప్రభును సేవించే విషయంలో ఎక్కడ చల్లారిపోయినాం. ఏం కారణం? మనకున్నాడు మన దేవుడు, మన ప్రభు మనకున్నాడు, ఆయన జీవించుచున్నాడు. ఆయనందరి విశ్వాసం మన జీవితంలో, ఆయనందరి నమ్మకం నిరీక్షణ మన జీవితంలో చాలు. అందుకని యోహాను అంటాడు 1వ యోహాను 5, లోకమును జయించు విజయము. చెప్పండి అందరు, లోకం జయించు విజయం ఏంటట? విశ్వాసం కాదు. ఎవరి విశ్వాసం? చెప్పరే మరి. మన పోయిందే, మన పోతే దానికి మొనే ఉండదు. ఇక లోకమును జయించు విజయం ఏంటట? కాబట్టి అటు విశ్వాసం దేవుని కలిగి ముందుకు సాగిపోదాం. ఇదే 4వదిగా మనం చూస్తాం. నేను ఇంకో చిన్న మాట చెప్పి ముగించేస్తాను. 5వదిగా రండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 21 నుంచి మనం చూస్తాం. సరే, ఇంకా టైం మనం మినిమైజ్ చేయడానికి తగ్గించడానికి 21, 22, 23 వచనాలలో ఈ మొర్దెకై ఆ గుమ్మ దగ్గర కూర్చున్నాడు. 2 షండులు, బిగ్తాను తెరెషను ద్వారపాలకులు రాజు మీద కోపగ్రస్తులై అహష్వేరోషును చంపాలని అనుకున్నారు. అట్లా మాట్లాడుకుంటుంటే ఈ మనిషి ఏం చేశాడట? ఈ సంగతి మొర్దెకైకి తెలియబడినందున అతను 23వ వచనంలో ఈ సంగతిని గురించి విచారణ కాగా అది నిజమైంది. సరే, అంతమైంది కదా. ఈ 3 వచనాల్లో మొర్దెకైని గురించి మరొక చక్కని తలంపు మన గమనానికి తేబడేది ఏంటంటే, ఏదో రాజగుమ్మం దగ్గర కూర్చున్నాడు ఆ అమ్మాయి కోసం. ఉడతకెందుకు ఊర్లో పెత్తనాలు?
అంటారు కదా సామెత పెద్దలు. కాబట్టి ఈ గుమ్మం దగ్గర కూర్చుని వీడికెందుకు రాజసేవకులతోటి వాళ్ళతోటి వీళ్ళతోటి పని కథ కార్ఖానా లేదు. అలాంటి వాడు కాడు. కాబట్టి మొర్దెకై ఎలాంటి వాడంటే బహు చురుకైనటువంటి వాడు, అంతేకాదు బహు మెలకువ కలిగినటువంటి వాడు, అంతేకాదు వెరీ అబ్జర్వేటివ్, చాలా మరి జాగ్రత్తగా అన్ని కనిపెట్టే వ్యక్తి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ పదాలన్నీ నేను రిపీటెడ్గా ఏం చెప్పను. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ప్రజలతో అదే మాట అన్నాడు. జాగ్రత్త అన్నాడు, మెలకువగా ఉండండి అన్నాడు. ఎన్నో విషయాల్లో ఆ మాటలు పదే పదే హెచ్చరించాడు. ఈరోజు మన జీవితంలో అలాంటి వారు మనం అవసరం. చాలాసార్లు మనకు ఈ చురుకుతనం, జాగ్రత్త, మెలకువ కనిపెట్టేటటువంటిది లేక మనం నష్టపోయినాం, మన కుటుంబాలు నష్టపోయినాయి, మన స్థానిక సంఘాలు నష్టపోయినాయి, సహవాసం నష్టపోయింది. మొర్దెకై వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ వాచ్ఫుల్ ఐ. అంటే డేగ కన్ను అనాలి, వాచ్ఫుల్ ఐ కనిపెడతాడు. తాను భౌతికంగా అటు ఇటు తిరుగుతున్న తన మనసంతా ఏం చేస్తుందంట, పరిసరాలను చాలా గమనిస్తుంది. చాలామంది అలాగా చేయరు. నేను ఒక సందర్భం చెబుతా. అబ్దుల్ కలాం గారు ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అస్సాం ఆ గువాహటి ప్రాంతంలో వెహికల్లో వెళ్తున్నాడు. వెహికల్లో వెళ్తుంటే వాళ్ళు ఉంటారు కదా తనకు, ఇక ఒక వ్యక్తి సిపాయి తాను నిలబడ్డాడు. ఈయన వాళ్ళంతా కూర్చున్నారు, తాను నిలబడ్డాడు రైఫిల్ పెట్టుకొని. నిలబడి అటు ఇటు చూస్తానే ఉన్నాడు. ఎంతసేపు, గంటల తరబడి. ఆ రోడ్ ఏమి మనకులాగా హైవేనా, నేషనల్ హైవే కాదు. ఎగుళ్ళు దిగుళ్ళు, పర్వతాలు, ఎక్కడం దిగడం, అయినా అలాంటి పరిస్థితులు పెట్టినాను. అప్పుడు అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నాడంట, ఎందుకు ఇంత ఇబ్బంది పడతావు, నువ్వు కూడా కూర్చో అన్నాడట. కూర్చో అంటే కూర్చున్నాడా? అరే అమెరికా ప్రెసిడెంటే చెప్తున్నాడు కూర్చోమని, మనం అయితే హాయిగా కూర్చునేవాళ్ళం. కూర్చుంటే నిద్రపోయాడు. వాడు వినలేదంట అసలు. వాడు సిపాయి వినలే, ఆయన మాట వినలే. వినకుండా దిగేదాకా అట్లే నిలబడి ఉన్నాడు. అద్భుత విషయం. ఒక మనిషి ఇంకొక మనిషి విషయంలో. ఈరోజు మన సంగతి ఏంటి? మనం ఉన్నామా? కొన్నిసార్లు అమెరికాలో పోతా చెప్పిపోతుంటారు వాళ్ళ అమ్మలకు నాన్నలకు, మమ్మీ ఐ లవ్ యూ. ఆడ ఈ లవ్ ఏమో కానీ అక్కడ పోయి ఇంకేం లవ్లో. అర్థమైందా? కాబట్టి చాలామంది అమెరికాలో కాదు, ఇప్పుడు అమెరికా ఇక్కడికి వచ్చింది కదా ఇండియాకు. ఇక అమ్మ ఏమనుకుంటుందంటే, నా కూతురు ఐ లవ్ యూని పెట్టిపోయిందిలే, నా కూతురు ఎక్కడ పోయినా కూడా ఇట్టే ఉంటుంది లేకుండా. కుటుంబంలో పిల్లలకు వచ్చి శ్రద్ధలే, మెలకువలే, చురుకుతనంలే, జాగ్రత్తలే, భర్త భార్య విషయంలో, భార్య భర్త విషయంలో, తల్లిదండ్రుల పిల్లల విషయంలో, అలాగే మరి దేవుని కార్యాల విషయంలోనూ. కాబట్టి బహు చురుకైన, మెలకువ కలిగిన, లేకపోతే బాధ్యతాయుతమైన వారుగా ఉండడం అనేది చాలా అవసరం. కాదు మొద్దికైన గురించి ఆ పదం కూడా వాడచ్చు అనుకుంటాను. ఏ మ్యాన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. కేవలం తన కూతురి విషయంలోనే కాదు, తన స్వజనాంగ విషయంలో కాదు, అన్యుడైన ఒక రాజు విషయంలో కూడా. ఈరోజు అలాంటి వారంగా మన జీవితంలో ఉండడానికి మనం పిలువబడుతున్నాం. జాగ్రత్త తీసుకుందాం. నేను ఆ చిన్న మాట చెబుతాను. ఇక ఇది నిర్గమకాండంలో మనం 2వ అధ్యాయానికి వస్తే, 2వ అధ్యాయం అనుకుంటా కదా, ఆ 2వ అధ్యాయం 1వ అధ్యాయం రండి దయచేసి. ఆ హెబ్రీ స్త్రీలను గూర్చి వ్రాయబడిన మాట 1వ అధ్యాయం అండి, 19వ వచనం. హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు చురుకైన వారట. విన్నారన్నమాట. హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారటండి? కాబట్టి వెరీ యాక్టివ్, వెరీ వాచ్ఫుల్, వెరీ అబ్జర్వబుల్. చాలా అబ్జర్వ్ చేస్తారు, మెలకుగా ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉంటారు. రక్షించమని దేవుని పిల్లం జాగ్రత్త.
మనల్ని గురించి మనం జాగ్రత్త, మన కుటుంబాల గురించి జాగ్రత్త, మన సంఘాన్ని గురించి జాగ్రత్త, మనకు అప్పగించిన పని పరిచయం గురించి జాగ్రత్త, మనం ఇంకా ఏం అప్పగించాడో ప్రభు వాటిని గురించి జాగ్రత్త కలిగి ఉందాం. కనుక సంఘానికి ప్రభు అదే హెచ్చరిక చేస్తున్నాడు, ప్రతి ఒక్క విశ్వాసికి అదే. అందుకని ఈ ఎస్తేరు గ్రంథంలో మనం మొర్దెకైని గురించి చూస్తే 2వ అధ్యాయంలో చివరికి తాను ఏమైనాడు అని అంటే రాజు ప్రాణమును కాపాడువాడయ్యాడు, లేకపోతే వాడు పోయిండేవాడే మధ్యలో. ఈరోజు మన అజాగ్రత్త, మన అశ్రద్ధ, మన నిర్లక్ష్యమైన వైఖరి ఎంతోమంది పోవడానికి కారణమవుతుందేమో చూడు. ఒకవేళ వాడే కన్నా పోయి ఉంటే మొర్దెకై కుమార్తె ఎస్తేరు రాణి అయి ఉండేది కాదేమో. ఇంకో మాట గుర్తు పెట్టుకోండి దయచేసి. ఎస్తేరు గ్రంథం చివరిగా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అంటే ఇంకో తలంపనేది కాదు కానీ బట్ ఇది ముగిస్తాం కనుక 7వ అధ్యాయంలో వాని గురించి ఒక మాట చెప్పుకుందాం. 7వ అధ్యాయము చూడండి దయచేసి 6వ వచనం. ఎస్తేర్ మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామాని. చాలు. ఆ తర్వాత 10వ వచనం. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్య మీద వారు అతనిని ఏం చేశారంటండి, ఉరిదీసిరి అని. వారు అతన్ని ఉరిదీశారు హామాను అని. ఒక 2 నిమిషాలు టైం తీసుకుంటాను. ఎవడు ఈ హామాను? దుష్టుడు, విరోధి సరే కాదు, విరోధి. అవును, నిజమే. అసలు వీని పుట్టుపూర్వతలేవి. ఇక్కడ వాడికి ఇంకో పేరు కలిపారు తెలుసా? ఏం పేరు చెప్పండి చూద్దాం. ఏంటి? వాడి పేరుతో ఇంకో పేరు కలిపారంటే ఇశ్రాయేల్ వాది, విరోధి, పగవాడు, ఇంక ఎన్ని కథలు చెబితే ఎట్లా చెప్పు. అగాగీయుడగు, వీడు అగాగీయుడు. అగాగీయుడు అనేది ఇది అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది? అసలు అగాగు అనేది ఒకటి పేరు. ఇది అగాగు అనేది ఒక మనిషి పేరు కాదు. కానీ ఇప్పుడు ఐగుప్తుల్ని ఏలినటువంటి వారందరినీ ఏమంటారు తెలుసా? చెప్పండి, ఏమంటారు? ఫరోస్ అంటారు. ఫారో. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఇంకోటి వచ్చినా ఫారో అనేది. ఆ ఆర్సీఎంలో వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఇంకొకటి వచ్చినా పోపే, ఇంకొకటి వచ్చినా పోపే, ఇంకొకటి వచ్చినా పోపే. అట్లే ఈ అగాగు అనేది ఒక బిరుదు, కానీ అసలు పేరు కాదు, టైటిల్, బిరుదు. సరే, ఎవరు రాజు మరి అగాగు? అగాగు ఎవరు రాజు చెప్పాలి మరి? అమాలేకీయులు రాజు. అమాలేకీయులు ఎవరు చెప్పండి ఇప్పుడు? అమాలేకీయులు ఎవరు? వారు దేవునికి విరోధి, దేవుని ప్రజలకు విరోధి లేని వారు. మీకు 1-2 వాక్యాల రెఫరెన్స్ నేను మీకు జ్ఞాపకం చేస్తాను అంతే. నిర్గమకాండం 17వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం వస్తే అమాలేకీయుల గురించి మనం చూస్తాం. ఇశ్రాయేలీయులు బయలుదేరిపోతూ ఉంటే అమాలేకీయులు ఏం చేశారంటండి, మాటున ఉండి యుద్ధం చేశారు వారితో. ఎక్కడుండి? మాటున ఉండి. అది ద్వితీయోపదేశకాండంలో చూస్తాం. మాటున ఉండి, దే లేడ్ బుష్ అంటే ఎక్కడో రహస్యంగా మాటున ఉండి అలాగ చేశారు యుద్ధం. అయిన తర్వాత బలహీనమైన వారి మీద పడి చాలామంది నష్టం చేశారు. ఆ తర్వాత 1వ సమూయేలు గ్రంథంలో ఇశ్రాయేలుకు ఆ సౌలును వారు కోరిన ప్రకారం రాజుగా పెట్టిన తర్వాత 15వ అధ్యాయంలో దేవుడు సౌలుతో ఏమన్నాడంటే, నీవు వెళ్ళే అమాలేకీయులు నా ప్రజలకు చేసిన దాన్ని నేను ఎరుగుదును, నా జ్ఞాపకం ఉంది, కాబట్టి నువ్వు వెళ్ళి అమాలేకీయులు సమూలంగా నాశనం చేయమంటే. వీడు పోయి ఏం చేశాడు చెప్పరే? అమాలేకు రాజైన అగ్గగుని మిగిల్చాడు. ఎవరిని మిగిల్చాడు? అగ్గగును. సమూలంగా నాశనం. అసలు చంపకుండా ఇంకేం చేసింటాడు? అసలు ఇంకా తెచ్చుకున్నాడు చాలా, అయింది కాదు ఇప్పుడు. సరే, ఆ తర్వాత 15వ అధ్యాయం 32, 33 వచనంలో 1వ సమూయేలు గ్రంథంలో అగ్గగును తీసుకురండి. అగ్గగున్నాడు, సౌలే నన్ను తప్పించాడు, ఇక ఈయనేదో యాజకుడు కదా, దేవుని పూజ చేసుకునేవాడు,
రాజే మినహాయితే రాజు తలుచుకుంటే దెబ్బలు కొరవైంది అన్నట్టు ఇక వీడిని అన్యాయం చేసుకుంటానే సంతోషంగా వచ్చాడట. మరణశ్రమ నాకు గడిచిపోయింది అనుకున్నాడు. చూడండి ఎట్లా ఎంత నమ్మకం ఇచ్చాడు అంటే సౌలు ఎంత నమ్మకం ఇచ్చాడో వీడికి. చెప్పి యెహోవా సన్నిధిని అగగును తొత్తునిలుగా నరికేశాడట. చంపు అగగును దేవుని సన్నిధిలో చంపాడు, గిల్గాల్లోనే చంపాడు, అగగును చంపబడవలసింది బ్రతకనీకో. నువ్వు బ్రతకనిస్తే మనం అదే మనల్ని చంపుతుంది. ఆ మాట చెప్తాను. ఇక ఇక్కడేమో మిగిలిచ్చాడు ఈ అయ్యగారు సౌలు గారు. ఆ తర్వాత 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయానికి వెళితే ఫిలిస్తీన్లకు వీళ్ళకు యుద్ధం జరిగినప్పుడు తర్వాత దావీదు జీవితంలో ఎంతో నష్టం చేశారు. ఆ తర్వాత గిల్బోవ పర్వతాల మీద సౌలు తన కుమారులిద్దరూ ఆ తర్వాత అధ్యాయంలో ఆడ పడిపోయి చావబోతుంటే అప్పుడు సౌలు కొర ప్రాంతం ఉన్నాడు. ఒక దాటిపోతుంటే నీవు నన్ను చంపయ్యా నా మీద పడి అంటే వాడు అమ్మో రాజు నేను నిన్ను చంపనని పోయినాడు. ఆ తర్వాత ఇంకొకడు వస్తే అయ్యా నా ప్రాణం పోతుంది నన్ను చంపనంటే అప్పుడు వాడు సాహసించి చంపాడు సౌలును. ఎవడు వాడు? అమాలేకీయుడు. దావీదు దగ్గర కబురు తెచ్చాడు 2వ సమూయేలులో. వాడు ఎన్ని తీసుకొని వచ్చి వీడి దావీదుకి ఇవ్వబోతే ఏం చేసావు నువ్వంటే దావీదుకి అర్థమైపోయింది. వీడిని చంపేశాడు దావీదు. మిగిల్చిన అమాలేకు మనల్ని చంపేస్తుంది, మిగిల్చుకో జీవితంలో అమాలేకును. అందుకని ఇక్కడ ఒక వచనం నేను చెప్పి ప్రార్థన చేస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం. మనుష్యుడు ఏమి విత్తునో అదే పంటను కోయును, దేవుడు వెక్కిరింపబడు అని చెబుతూ పౌలు మనుష్యుడు ఏం విత్తుతాడో అదే పంటను కోస్తాడు. కాబట్టి సౌలు ఏం విత్తాడో అదే పంటను కోసాడు. అయితే తర్వాత హామాను తాను ఏం విత్తాడో అదే పంటను వాని గత సంగతి కదా మనం చెప్పుకోవాల్సింది. వాడు అనుకున్నాడు ఈడు మొద్దకైతే ఇంత తప్పాడో వదిలిపోద్దు అనుకున్నాడు. ఈడు పోయి అమ్మగారు చెప్పాడు. ఈడు పోయి ఎవరు చెప్పాడట? అమ్మగారు చెప్పాడు. అమ్మగారు చెబితే అమ్మగారు మంచి ప్లాన్ ఇచ్చేసింది. నేను ఒక ఆయన చెబుతున్నాడు ఇళ్ళకి పోతారంట, అమ్మగారులతో మాట్లాడతారంట, అమ్మగారు ఆడ పంపు కొడతారంట, సంఘంలోకి వచ్చి ఈ లెగపడతా ఉంటారట. ఇవన్నీ చెబుతున్నాడు. ఆయనకి ఎంత పంపు కొడుతున్నారు మనకు తెలియదు. కానీ ఇదంతా కరెక్ట్ నేను అనడం లేదు, కానీ కొన్ని సందర్భాల్లో కరెక్టే. అప్పుడు ఎందుకయ్యా నువ్వు అంత బాధగా ఉన్నావు, ఏంటి సంగతి అని అడిగితే వాడు నాకు మొక్కడం లేదు, మోకరించడం లేదు, నాకు వాడు ఎంతకాలం ఉన్నా నాకు ఇంతే కదా, నాకు బాధగా ఉంది అంటే అంతేనా, సింపుల్ ఉంది కదా ఇంకొక ఆమె కూడా యెజబెలు అని చెప్పేసి ఆలోచన ఇచ్చేసింది. వెళ్ళిపోయి మొద్దకేకి ఉరికొయ్య రెడీ చేశాడు. అయిన తర్వాత జరిగింది ఎంత మీకు తెలుసు. ఆ ఉరికొయ్య మీదనే వీడు ఉరి తీయబడ్డాడు. మనుష్యుడు ఏం విత్తునో అదే పంటను ప్రార్థన చేసుకో.